రైట్. ఇక అసెంబ్లీ దగ్గర టెన్షన్ గా కనిపిస్తోంది. అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. విద్యారంగానికి బడ్జెట్ లో కేటాయింపులు లేవని వీరంతా నిరసన తెలియజేస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో పీడీఎస్యూ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలు ఇవి. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసెంబ్లీ దగ్గర ఆటో డ్రైవర్ల అరెస్టుకు సంబంధించిన వార్త ఇది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు బయలుదేరారు ఆటో డ్రైవర్లు. ఉచిత బస్సులతో నష్టపోతున్నామని ఆందోళన చేస్తున్నారు. 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చారనుకుని డ్రైవర్లను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మా న్యాయం కావాలని కోరడానికి వచ్చినాం. ఇది మా పరిస్థితి. యాదాద్రి భువనగిరి నుంచి 70 మంది వచ్చినాం సార్. ఇంకా వెహికల్స్ వస్తున్నాయి. ఇంకా అవి ఆల్రెడీ అక్కడ ముట్టడి చేసిర్రు. అయినా వాళ్ళు తప్పించుకుని వచ్చినా మళ్ళీ ఇక్కడ ముట్టడి చేస్తారు మాకు పోలీసు వాళ్ళు. మాకు కావాలి సార్. మాకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. 12,000 రూపాయలు లేదు. చచ్చిపోతున్నాం సార్ మా డ్రైవర్లంతా. యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. మా పరిస్థితికి పరిష్కారం కావాలని దిగి వచ్చినాం సార్. ఇవాళ రైట్. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల్ని అవమానిస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారంటూ సభాపతిని కోరారు పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి. కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష. కొంత మహిళలు బస్సులు అటుగానే ఎల్లిపాయలు తీసుకొని పోతుర్రని, లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు, ఏదో పని లేక ఊరికేనే అటుగానే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తాయని వాటి మీద నేను విచారణ చేయమంటున్నా. నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి జమ్మిగుట్ట పోతుంటే బస్సులు అటుగానే ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నారని వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు అంటే మీరెందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు?